ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 దశాబ్దాలుగా నరకం చూస్తున్న ఓ ఊరు. రిజర్వాయర్ నిండితే సంతోషించాలో, తమ జీవితాలు మునిగిపోతున్నాయని రోధించాలో తెలియని దైన్యస్థితి. నీటి ఊటలతో కూలిపోతున్న కోడలు, ఇళ్లలోకి వస్తున్న పాములు, తేళ్లు వంటి విష పురుగుల నడుమ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతుకుతున్న జనం. కట్ చేస్తే ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. అధికారులొస్తే నిరసనల సేగలు, పోలీసులొస్తే అజ్ఞాతంలోకి నాయకులు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామం ఒక పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. అసలు నారాయణపూర్లో ఏం జరుగుతోంది? 350 కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నిస్తున్న ఆ రిజర్వాయర్ మిస్టరీ ఏంటి? పోలీసుల కేసులు, అధికారుల పక్షపు వ్యూహాల వెనుక అసలు కథేంటి? 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా గంగధర వద్ద రూపుదిద్దుకున్న నారాయణపూర్ జలాశయం ఆ ఊరి పాలిట శాపంగా మారింది. ఊరంతా ఒకే నేల, కానీ పరిహారం ఇచ్చేసరికి మాత్రం అధికారుల లెక్కలు తారుమారయ్యాయి. ఊరిలో 350కి పైగా ఇళ్లు ఉంటే కేవలం 40 నివాసాలనే ముంపు కింద గుర్తించారు. మిగతా 300 కుటుంబాలను నీళ్లల్లోనే వదిలేసి సగం ఊరు మునిగింది, సగం ఊరు తేలింది అంటే తాము ఎలా బతకాలి అని జనం తిరగబడుతున్నారు. నీళ్లు ఇంట్లోకి వచ్చి ధాన్యం తడిసిపోతుంటే, రాత్రిపూట విషపురుగులు గడప దాటుతుంటే ఆ అభాగ్యులు రోధిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. ఎన్నికల ప్రచారంలో నేను గెలిచిన 100 రోజుల్లో నారాయణపూర్ సమస్యను తుదిముట్టించి పూర్తి ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ ఇప్పుడు ఆయనకే ఎదురు తిరిగింది. 100 రోజులు దాటాయి, మా బతుకులు మారలేదు అంటూ జూలై చివర్లో నారాయణపూర్ నుంచి మధురానగర్ చివరస్తా వరకు జనం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. కలెక్టర్, ఎమ్మెల్యే కాన్వాయ్లను అడ్డుకోవడమే కాకుండా కరీంనగర్ జగిత్యాల హైవేపై గంటల తరబడి రాస్తారోకో చేసి సర్కారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా నిరసన తెలిపారు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆయకట్టు కోసం ప్రభుత్వం కదలిక పెంచింది. జలాశయం పనుల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 70 కోట్లు కేటాయించగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి సర్వే కోసం ఊరిలోకి అడుగుపెట్టారు. కానీ ప్రజల ఆగ్రహ జ్వాలల ముందు అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఒకేసారి కుదరదు, దశల వారీగా ముంపు ప్రకటిస్తాం అని ఎమ్మెల్యే చెప్పిన సగటు సమాధానం రగులుతున్న నిప్పులపై ఆజ్యం పోసింది. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు తీసుకుంటాం, అన్ని ఇళ్ళు తీసుకుంటాం, మిగతా వాటిని కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయిందో, ఏ ఇళ్ళు ఎఫెక్ట్ అయిందో దశల వారిగా ఆ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి నేను స్వయంగా అసెంబ్లీలో మాట్లాడిన అనేక సందర్భాలు దాని మీద నేను ఉద్యమం కూడా చేసిన గతంలో. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా అసెంబ్లీలో అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వేడుకున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేడుకున్నాను. ఖచ్చితంగా ఏ ఇళ్ళు అయితే ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకుంటాం. నిజంగా ఊరంతా ఎఫెక్ట్ అయితే, ప్రాజెక్టు పూర్తయితే, ఎన్ని ఇళ్ళు ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. నేను గతంలో చెప్పిన దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించే సమస్యను పరిష్కరించాల్సిన చోట వ్యవహారం కేసుల వైపు మళ్లింది. ఇటీవల గ్రామ సభలో చెలరేగిన ఘర్షణ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం వరకు వెళ్ళింది. ఇదే ఛాన్స్ అనుకున్నారో ఏమో కానీ పోలీసులు ఏకంగా BNS 108 అంటే ఆత్మహత్య ప్రేరణ, SC ST అట్రాసిటీ లాంటి అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్ సెక్షన్లతో 13 మందిపై FIRలు బనాయించారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నేతలు, వార్డు సభ్యులతో పాటు ఆ రోజు ఊళ్ళోనే లేని మైనార్టీ అధ్యక్షుడు నజీర్ను కూడా A4గా చేర్చడం సంచలనంగా మారింది. గ్రామంలో విచారణకు వచ్చిన పోలీసులను భయాందోళనలో ఉన్న మహిళలు నిలదీశారు. మాపై తప్పుడు కేసులు పెడితే మేము ప్రాణాలు తీసుకుంటాం అని విసిరిన సవాల్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థనే షాక్కు గురిచేస్తుంది. అరెస్టు భయంతో నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లడంతో గ్రామం పోలీసుల నీడలో భయంతో వణుకుతోంది. నిన్న సందే లేరు మా ఇంట్లో కూడా మా మొగలు చిన్న పిల్లలు మేము ఎట్లా పట్టుకొని ఉండాలి మాట్లాడలేదు నేను లేరు మా
ఒకవైపు ఇళ్లను ముంచెత్తుతున్న రిజర్వాయర్ నీళ్లు, మరోవైపు భవిష్యత్తును తుంచేస్తున్న పోలీస్ కేసులు. నారాయణపూర్ గ్రామం ఇప్పుడు ఒక రగిలే అగ్నిపర్వతం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఇప్పటికైనా ప్రభుత్వం పగలు ప్రతీకారాలు పక్కనబెట్టి 350 కుటుంబాలకు న్యాయమైన ముంపు ప్యాకేజీ ఇచ్చి శాశ్వత పరిష్కారం చూపుతుందా, లేక ఈ వివాదాన్ని మరిన్ని మలుపులు తిప్పుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.